సునీతక్క నేనన్న మాటలకి ఎంత బాధపడిందో. అంటే అంటే నెక్స్ట్ చనిపోబోయేది నేనా? నేనే చచ్చిపోతానా? లేక లేక నన్ను నన్ను నేనే చంపుకుంటానా? లేకపోతే ఎవరైనా ఎవరైనా నన్ను చంపేస్తారా? ఎవరు చంపేస్తారు? ఎలా చచ్చిపోతాను? అమ్మా, ఎక్కడున్నావు అంజలి? ఇంకెక్కడుంటానమ్మా, మా ఇంట్లోనే ఉన్నాను. ఇక అది మీ ఇల్లు కాదే, నువ్వు ఉండాల్సిందే మన ఇంట్లో. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందాకే మీ అత్తయ్య మావయ్య వచ్చి వెళ్ళారు. ఎలాగైనా నిన్ను ఒప్పించి అర్జున్కి విడాకులు ఇప్పించమన్నారమ్మా. అమ్మా అంజలి, ఈ మాట మేము చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పరువు పోతుందని ఆ రోజు నిన్ను పెళ్లిపీటల మీద బలవంతంగా కూర్చోపెట్టాం. కానీ నిన్ను ఇలా బలి చేస్తామని అనుకోలేదు. మమ్మల్ని క్షమించమ్మా. నువ్వెందుకు నాన్న ఏడుస్తావు? నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్కి నిన్ను దూరం చేస్తున్నాం కదమ్మా. పెద్దవాళ్ళం, ఇది మేం చేస్తున్న పాపమే కదమ్మా. నా భవిష్యత్ ఏంటో ఇందాకే తెలిసింది నాన్న. మీరేం బాధపడకండి నాన్న, బావ కోసం ప్రాణాలైనా ఇస్తాను. విడాకులు అడిగితే ఇవ్వనా? అంజలి, మీ అత్తయ్య మావయ్యకి ఏమైందో ఏంటో, నువ్వు తప్పుకుంటేనే అర్జున్ సంతోషంగా ఉంటాడు అంటున్నారు. కొడుకు బావుంటేనే మేం బావుంటామని తెగేసి చెప్పేసిందమ్మా. నీ కూతురు కోసం నువ్వెంత ఆరాట పడుతున్నావో వాళ్ళ కొడుకు కోసం వాళ్ళు అంతే ఆరాట పడతారు కదమ్మా. పెళ్ళైనప్పటి నుంచి బావకి ఏ సంతోషమూ లేదు. పేరుకి భారీగా ఉండటం కన్నా త్యాగం చెయ్యటమే మంచిది. అంటే ఏంటే?
విడాకులు ఇచ్చేస్తావా? విడాకులంటే సంతకం చేసిన పత్రాలు, ప్రాణాలు కాదు కదమ్మా. ఇచ్చేస్తాను.